ఇప్పటి జనరేషన్లో షార్ట్ ఫిలిమ్స్ తీసుకొని కృష్ణానగర్లో కష్టాలు పడి హీరోగా ఎదిగిన తక్కువ మందిలో కిరణ్ అబ్బవరం ఒకరు. ఇటీవలే కా సినిమాతో పెద్ద హిట్ కొట్టి ఇప్పుడు దిల్ రూబా సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా మార్చి 14న రిలీజ్ కాబోతుంది. తాజాగా నిన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో కిరణ్ అబ్బవరం ఎమోషనల్గా మాట్లాడారు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం ఓ 10 మందికి హెల్ప్ చేస్తాను అని వేదికపై ప్రకటించాడు కిరణ్. దిల్ రూబా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ, నేను ఇక్కడ కష్టాలు పడ్డాను కాబట్టి నాకు తెలుసు. మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్, పూర్ పీపుల్ సినిమాల్లోకి వస్తా అంటే ఏ ఇంట్లో అయినా వద్దు అంటారు, ఎవరూ సపోర్ట్ చేయరు. నా జర్నీలో చాలా మంది తిరిగి వెళ్ళిపోయారు సక్సెస్ అవ్వకుండా. నేను ఎప్పుడు అనుకునేవాడిని నేను గట్టిగా నిలబడితే అలాంటి వాళ్లకు హెల్ప్ చేయాలి అని. స్టార్ హీరోలు, పెద్ద హీరోలు వాళ్ళకు తగినంత హెల్ప్ చేస్తున్నారు. కానీ నాకు తోచినంతలో నా రేంజ్లో హెల్ప్ చేద్దాం అనుకుంటున్నా. నేను చిన్న స్థాయిలో ఉన్నాను, అయినా నాకు తగినంతలో హెల్ప్ చేస్తాను. ఈ స్టేజ్ పై మాటిస్తున్నాను. ప్రతి సంవత్సరం సినిమా అంటే ప్యాషన్, సినిమా అంటే పిచ్చి ఉండి నేను సినిమాల్లోకి వెళ్ళాలి అని కష్టపడే మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్లకు ఫైనాన్షియల్ సమస్యలు ఉంటే ప్రతి సంవత్సరం ఒక 10 మందిని నేను చూసుకుంటాను. అది ఫుడ్ కావచ్చు, అకామిడేషన్ కావచ్చు, స్కిల్స్ కావచ్చు. నేను ఏ విధంగా సహాయం చేయగలిగితే ఆ విధంగా ఓ 10 మందికి సహాయం చేస్తాను. ఇవాళ నేను ఓ 10 మందికి సహాయం చేసే రేంజ్లో ఉన్నాను. ఫ్యూచర్లో ఇంకా ఎదిగితే 100 మందికి, 1000 మందికి కూడా సహాయం చేస్తాను. నాకు సినిమా పిచ్చుంది. నేను సినిమాల్లో ఎదుగుదాం అనుకుంటున్నాను. నా దగ్గర డబ్బులు లేవు, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు అంటే అలాంటి ఒక 10 మందికి బేసిక్ నీడ్స్ నేను చూసుకుంటాను. నేను అక్కడి నుంచి అన్నీ చూసి వచ్చాను కాబట్టి ఇది చెప్తున్నాను. కృష్ణానగర్లో మేము ఒక 50 మంది మొదలు పెడితే ఇవాళ 2 కూడా లేరు. ఎందుకు అంటే హోప్ లేక, ఫైనాన్షియల్ సమస్యలు, డబ్బులు లేక వెనక్కి వెళ్ళిపోతున్నారు. అందుకే నేను ఇది చెయ్యాలి అనుకుంటున్నాను. నేను మాట తప్పను. సినిమాల్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, కొత్త వాళ్ళు, టాలెంట్ ఉన్న వాళ్ళు ఇక్కడికి రండి అని అన్నాను. దీంతో కిరణ్ అబ్బవరం వ్యాఖ్యలు వైరల్ అవ్వగా ఎంత సినిమా పిచ్చి ఉంటే ఇలాంటి సహాయం చేస్తాడు అంటాడు అని ఫ్యాన్స్, నెటిజన్స్ కిరణ్ని అభినందిస్తున్నారు.